విజయవాడలో అమరావతిలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతున్నారు. లేలో చూద్దాం. Caesar is concerned, actions are concerned, even though I am not satisfied. Some of you also may not be satisfied. కొంతమంది ఇంకా ఇతరులు ఉన్నారు, ప్రజలు కూడా కొంతమంది ఇంకా ఎక్కువ చేయాలి, మాకు కూడా ఉంది, ఇంకా ఎక్కువ చేయాలి, మొత్తం 100% అరికట్టాలి. బట్ ది పాయింట్ ఈజ్ స్టిల్ కంపేర్ టు అదర్ స్టేట్స్ ఇన్ ది కంట్రీ వీఆర్ డూయింగ్ రీజనబ్లీ గుడ్ జాబ్. చూడండి, ఒడిశాలో కూడా మీరు అడుగుతారు ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఉంది కదా, మిగతా చోట్ల ఒడిశాలో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఒడిశా ఎంత సీజ్ చేశారు మీరు చూడండి. లేకపోతే తెలంగాణ సెన్సిటివిటీ, ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ మాది ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంది. వాళ్ళు ఎంత చేశారు చూడండి. నేను చెప్తున్నా అంటే కంపేర్ చేస్తే మిగతా స్టేట్స్లో ఇది మంచి ఒక నిన్నే వాళ్ళు చేశారు. కాబట్టి దిస్ ఈజ్ వాట్ ఐ షుడ్ సే, ఐ షుడ్ కంగ్రాచులేట్ మై టీమ్ ఫర్ దిస్ వర్క్ బేసికలీ, బికాస్ డిస్పైట్ వేరియస్ ప్రాబ్లమ్స్ అండ్ డిస్పైట్ థింక్ దట్ ఐ స్టిల్ ఫీల్కి వాళ్ళు ఇంకా ఎక్కువ చేయాలి. అది లేదు మనం సాటిస్ఫై బాగా చేస్తున్నాం కాబట్టి, బట్ స్టిల్ దిస్ ఇస్ అ గుడ్ వర్క్ విచ్ ఇస్ బీయింగ్ డన్, విచ్ షుడ్ బి అప్రిసియేటెడ్. సో ఆన్ ది వన్ హ్యాండ్ ఓటర్ లిస్ట్లో మేము బాగా చేసాము, ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ ఎంసీసీలో కూడా కంపేర్ టు అదర్ స్టేట్స్ వాట్ ఐ వాంట్ టు సే అగైన్, రేపు మీరు అడిగితే బాగా అది లేదు, ఇంకా బాగా చేయాలి, చాలా వరకు చేయాల్సి ఉంది. చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, బహుశా మా వాళ్ళు వెళ్తున్నారు, ముందే వాళ్ళు చర్యలు తీసుకున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు. బట్ ది పాయింట్ ఈస్ కి కంపేర్ టు అదర్ స్టేట్స్ వీఆర్ డూయింగ్ రీజనబ్లీ వెల్. ఇంకొక లాస్ట్ పాయింట్ ఐ వాంట్ టు సే బిఫోర్ యూ వాంట్ టు ఆస్క్, దిస్ ఈస్ ది మై ఓట్ క్యూ యాప్. Now we are soon going to advertise it in various ways. Now this is already available in the Play Store. Soon we will be launching in this iOS also. I have already told, most of you have written also regarding this. This is knowing the length of the queue at the time of voting. So వెళ్ళే ముందు ఏ పోలింగ్ బూత్కి మేము వెళ్తున్నాము, ఏ కాన్స్టిట్యున్సీలు వెళ్తున్నాము, మనం దాంట్లో ఫీడ్ చేసి అది సబ్మిట్ చేస్తే ఆ టైంకి అక్కడ క్యూ ఎంత ఉంది తెలిసిపోతుంది. ఎవ్రీ 15 డేస్కి మా వాళ్ళు 15 మినిట్స్కి మా వాళ్ళు అక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్ కానీ ఎవరో ఒకరు ఉంటారో ఫీడ్ చేస్తారు. సో ఇట్ విల్ బి అప్డేటెడ్ ఎవ్రీ 15 minutes. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. నౌ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్. నేను చెప్తాను, మొన్న జరిగిన దానిలో 100% అవ్వలేదు. బట్ వాట్ వీ డిడ్ ఈస్ కొన్ని ప్లేసెస్లో, అన్ని ప్లేసెస్లో కూడా చేయలేదు, అది కూడా చెప్తున్నాను. కొన్ని ప్లేసెస్లో ఎక్స్పెరిమెంటల్గా వాళ్ళు చేసి చూశారు, కొన్ని గంటలు చేశారు, 2-3 గంటలు చేశారు, తర్వాత వాళ్ళు మానేశారు. బికాస్ వీ జస్ట్ వాంటెడ్ టు టెస్ట్ ఇట్, బికాస్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అంత పెద్ద హడావుడి ఉండదు, అంత పెద్ద దిస్ థింగ్. ఇంకో కొంత ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అది కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ ఇప్పుడు జరుగుతూ ఉంది. దట్ ఆల్సో ఐ షుడ్ ఇన్ఫార్మ్. నౌ మెయిన్లీ అవర్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ ఈస్ట్ గోదావరి అండ్ గుంటూరు, బికాస్ బ్యాలెట్ పేపర్స్ చాలా పెద్ద సైజ్ ఉంది. సో ప్రస్తుతం వాళ్ళు బండ్లింగ్ చేస్తున్నారు, ఎందుకంటే సుమారుగా 1.5 lakh to 2 lakhs ఓట్స్ పోల్స్ అయినాయి. కాబట్టి బండ్లింగ్ చేయడానికి 50 బండల్స్ ఓట్స్ బండిల్ చేయడానికి చాలా టైం పడుతూ ఉంది. ఆల్మోస్ట్ చార్ట్ సైజు బ్యాలెట్ పేపర్ ఉంది, కాబట్టి ఇట్స్ టేకింగ్ టైం. బహుశా ఇవాళ లేట్ నైట్ వరకు బండ్లింగ్ జరుగుతుంది, దాని తర్వాత యాక్చువల్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో మేబీకి టుమారో ఓన్లీ వీ విల్ ఏబుల్ టు డిక్లేర్ ది రిజల్ట్. So this is what I want to say. Now if anybody wants to ask anything. ఏమండి, అది మాకు తెలుసుకోవాలి మనం. స్క్రూటినీ డీటెయిల్స్ విల్ బి అవైలబుల్ ఇన్ ది లేట్ ఈవినింగ్ అండి. ఎస్, అది అవుతుంది, అది ఐ థింక్ ఈవినింగ్ వరకు డిక్లేర్ చేసేస్తారు. బికాజ్ అక్కడ తక్కువ ఓటర్స్ కూడా ఉన్నారు, చిన్న బ్యాలెట్ పేపర్ కూడా ఉంది, కాబట్టి చేసేస్తారు. See, scrutiny, I want to tell you, and also all others and everybody who is listening, scrutiny is a quasi-judicial function. This is specifically done by returning officer. Wherever jurisdiction దాంట్లో ఉండదు. ఇన్ఫాక్ట్ పొద్దున్న నుంచి నేను వాళ్ళందరికీ మెసేజ్ ఇస్తున్నాను, ఏమిటి, మీరు పుస్తకాలు చదవండి, రూల్స్ గైడ్ లైన్స్ అంతా మీకు పూర్తి అవగాహన ఉండాలి, అండ్ స్క్రూటినీ టైంలో 100% ఖచ్చితంగా రూల్స్ పాటించాలి. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టెలింగ్ కంటిన్యూస్లీ టు ఆల్ మై రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ టు డిఓస్. నౌ వాట్ ఎవర్ దే డూ, దట్ ఈస్ ఫైనల్. హౌఎవర్ ఇఫ్ సంబడీ ఈస్ డూయింగ్ సంథింగ్ రాంగ్, దానికి వేరే ఎంక్వైరీ ఉంటుంది, వేరే చర్యలు ఉంటాయి, అది ఏదో విధంగా తీసుకుంటాం. బికాజ్ నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు, అబ్జర్వర్స్ కూడా ఉంటారు. సో అబ్జర్వర్ కూడా అక్కడ అబ్జర్వ్ చేస్తారు, ఏమైనా తప్పులు జరుగుతున్నాయా, ఏమైనా ప్రాసెస్లో ప్రాబ్లం ఉందా, ప్రొసీజర్లో ప్రాబ్లం ఉందా,
సో అట్లాంటివి ఉంటే డెఫినెట్గా వాళ్ళు కూడా కరెక్ట్ చేస్తారు, కరెక్ట్ అడ్వైస్. అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆల్సో క్యాన్ టేక్ అ బ్రేక్ అండ్ రీడ్ ది బుక్ అగైన్, రీడ్ ది రూల్స్ అగైన్. అందరి సమక్షంలో చదువుకోవచ్చు, లేకపోతే హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకొని కూడా చదువుకోవచ్చు. సో దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ ఇన్ ది మార్నింగ్ నుంచి నేను చేస్తున్నాను, ప్రతి ఒక్క రూల్స్ పాటించాలి, 100% పాటించాలి. దాంట్లో ఏ ఒక మరి ఎక్సెప్షన్ లేకుండా మనం చేయాలి, అప్పుడే మనం కరెక్ట్గా చేయగలుగుతాం. సో నాకు తెలియదు, మరి మీరు చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది ప్రెస్ ది పాయింట్ ఈజ్ కి వాట్ ఎవర్ రిటర్నింగ్ ఆఫీసర్ హీ ఈస్ ది ఫైనల్ టు, హీ ఆర్ షీ ఈజ్ ఫైనల్ టు టేక్ డిసైడ్. లేవు కానీ నా దగ్గర 2-3 కంప్లైంట్స్ వచ్చాయి. వాట్ ఐ హావ్ డన్, ఐ టెల్ యూ వాట్ ఐ హావ్ డన్. ఐ హావ్ ఫార్వర్డెడ్ టు కన్సర్న్ కలెక్టర్ టు టేక్ నెసెసరీ యాక్షన్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ రూల్స్. ఐఎమ్ అగైన్ రిపీటింగ్, స్ట్రిక్ట్లీ యాజ్ పర్ రూల్స్. ఎందుకంటే దాంట్లో నేను నన్ను అడిగితే కూడా, రైటింగ్లో అడిగితే కూడా ఐ విల్ ఓన్లీ కోట్ ది రూల్, దిస్ ఈస్ ది రూల్, యూ ప్లీజ్ ఫాలో, అంతే. అంటే ప్రాబ్లం అంటే ఐ థింక్ అనంతపూర్లో ఏదో చెప్పారు, పీలేరు కాదు, ఏదో రాయదుర్గం కూడా కాదు, అదర్ దెన్ అదే విధంగా నెల్లూరులో చెప్పారు. సో అంటే పాయింట్ ఏజ్కి మా దగ్గర వస్తే మేము రూల్ పాటించమని చెప్తాం అంతే, ఇంకా మేము గైడెన్స్ ఇవ్వం. రాలేదు, పెద్దపాడు నుంచి వచ్చింది. యా, సో నేను ఫార్వర్డ్ చేశాను, అది చెప్పాను వాళ్ళకి, మీరు జాగ్రత్తగా చూసుకోండి, రూల్స్ పాటించండి. ఏమండి అఫిడవిట్ కరెక్షన్ టైం ఏముంటుంది? రూల్ ఈజ్ whatever paper you have to file at the time of nomination. కానీ ఏదో కాగితం మిస్సింగ్ ఉంటే అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ఒక స్లిప్ ఇస్తారు, ఏమిటి, దీస్ పేపర్స్ ఆర్ మిస్సింగ్, యూ ప్లీజ్ ఫైల్ ఇట్ బిఫోర్ స్క్రూటనీ స్టార్ట్స్.